బ్యాక్ పెయిన్ అండ్ ప్రెగ్నెన్సీ. చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ బ్యాక్ పెయిన్ తోని ప్రెగ్నెన్సీ అంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి మేజర్ కారణాలు ఏంటంటే, ప్రెగ్నెన్సీలో మనకి వెయిట్ పెరిగే కొద్దీ ఆ వెయిట్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. రెండోది, ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్లే కొద్దీ బరువు పెరగడంతో యూట్రస్ సైజు, బేబీ సైజు పెరిగినప్పుడు ఆ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో స్పైన్ మీద పడుతుంది. సో స్ట్రెస్ పడడం వల్ల స్పైన్ మీద యాంగులేషన్ మారడం వల్ల మనకి బ్యాక్ పెయిన్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీ. తర్వాత రీజన్, ప్రెగ్నెన్సీలో ఒక హార్మోన్ రావడం వల్ల, రిలాక్సిన్ అనే హార్మోన్ ఉండడం వల్ల లిగమెంట్స్ అన్ని కొద్దిగా రిలాక్స్ అయ్యి బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ గా వస్తుంది. సో వీటిల్లో మనం కంగారు పడాల్సిందో లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రెగ్నెన్సీలో మనకి ఏదైతే ఈ బ్యాక్ పెయిన్ వస్తుందో మనం కూర్చునే పోస్చర్ మాత్రం గమనించుకోవాలి. కూర్చున్నా, నిలబడినా లేకపోతే వంగేటప్పుడు పోస్చర్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఆ ప్రెషర్ స్పైన్ మీద పడనప్పుడు మీకు బ్యాక్ పెయిన్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. రెండు, స్లీపింగ్ బెడ్ కూడా, మీరు పడుకునే పరుపు గాని బెడ్ గాని ఎలా ఉంది అన్నది గమనించుకోవాలి. అండ్ సపోర్ట్, వాట్ ఎవర్ ద పిలోస్, ఏదైనా మీరు సపోర్ట్ పెట్టుకొని మనకి ఆ స్పైన్ మీద ఆ ప్రెషర్ ని తగ్గించగలిగితే డెఫినెట్ గా బ్యాక్ పెయిన్స్ కొంతవరకు తగ్గుతాయి. ఇది కాకుండా ఒకవేళ గాని, అంటే ఇప్పుడు మనం బ్యాక్ పెయిన్ అన్నది ఎప్పుడు కంగారు పడాలి అంటే, ఇప్పుడు సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చి మీకు రెస్ట్ తీసుకోవడం వల్ల, అంటే డే అంతా మీరు వర్క్ చేశారు, నైట్ పడుకోగానే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, లేదు మీరు కొంతసేపు రిలాక్స్ అయ్యి పడుకోగానే బ్యాక్ పెయిన్ రిలీవ్ అవుతుంది అంటే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. లేని పక్షంలో, అంటే మీరు రెస్ట్ తీసుకుంటున్నా తగ్గట్లేదు, లేదు మీకు ఒకవేళ బ్యాక్ పెయిన్ గాని సివియర్ గా ఉండి బ్లీడింగ్ తో అసోసియేట్ అయి ఉన్నా, లేకపోతే బ్యాక్ పెయిన్ తో పాటు యూట్రస్ అంటే పొట్ట బిగించి పెయిన్స్ వస్తున్నాయి అంటే మాత్రం డెఫినెట్ గా ఇమీడియట్ గా మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ బ్యాక్ పెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.